పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే అయినప్పటికీ కూడా ఈ సిబిఐ దర్యాప్తు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా ఇంకా సోషల్ మీడియా మీద దాడులు జరుగుతూనే ఉన్నట్టుంది. అయితే ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేయమని, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయమని చెప్పరు. కానీ తెలుగుదేశం వాళ్ళు చేసే వ్యాఖ్యల జోలికి ఎవరు వెళ్ళటలేదు, జగన్ గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ. అదే వైసీపీ వాళ్ళు చేయాలని నేను ఎప్పుడు చెప్పను, చెప్పకూడదు కూడా. వాళ్ళ మీద ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఎక్కువ సందర్భాల్లో అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్న తీరులో ఇప్పుడు ఈ సిబిఐ దర్యాప్తు తర్వాత కూడా ఆ రోజు కూడా కంటిన్యూ అయినట్టుగా పోలీసు కేసులు ఇవన్నీ. సో ఈ పరిస్థితి మారదా? హైకోర్టును పట్టదు, ఏం పట్టదా ఏంటి అసలు? కుమిల్ గారు, విధి లేని పరిస్థితుల్లో అనేక హెచ్చరికలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బహుశా తీర్పిచ్చింది. మీకు గుర్తుంటే గత 6-7 నెలల కాలంలో అనేక సందర్భాల్లో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా తీవ్రంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. చాలా నంబర్ ఆఫ్ కేసుల్లో అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇవన్నీ చేసి ఇంకా చివరి దశకు వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇక్కడ 2 కారణాలు ఏం కనిపిస్తుంటాయి కొమ్మినేని గారు. ఒకటి, యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం సామాజిక మాధ్యమాలలో పౌరులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ కానీ తమ స్పందనలు వ్యక్తం చేస్తే దానిపైన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్పందనలు అది దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నోటీసులు ఇవ్వచ్చు, హెచ్చరించవచ్చు, ఫైన్లు వేయచ్చు, ఇట్లాంటివి తప్ప సోషల్ మీడియాలో వేదికగా, సామాజిక మాధ్యమాల వేదికగా చేసే స్పందనలు, వ్యక్తీకరణల పైన ఎటువంటి పరిస్థితుల్లోనూ అరెస్టులు చేయవలసిన అవసరం లేదు, క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదనేది మన మార్గదర్శకాలు. ఇక్కడ ప్రభుత్వానికి అక్కడే విసుగొస్తా ఉంది. ఎందుకు విసుగొస్తా ఉంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని రాస్తారు. ఎక్కడో చోట తొందరపడిపోయి కొంతమంది పొరపాటు వర్డ్స్ కూడా వాడుండొచ్చు. మీరు అన్నట్టు వారిపైన చర్య తీసుకోవాల్సిందే. ఏ చర్య తీసుకోవాలి? నోటీసులు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ పిలవాలి, పిలిచి మాట్లాడాలి. వాళ్ళ యొక్క తప్పును బట్టి యాక్షన్లోకి వెళ్ళాలి. యాక్షన్ అంటే ఫైన్ వేయచ్చు, లేకపోతే ఇంకోటి ఉంటాయి. ఇది ఇష్టం ఉండట్లేదు. కొన్ని రోజులను లోపల పెడితే బాగుంటుంది అనే ధోరణితో ప్రభుత్వం వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ 7 years బిలో శిక్ష పడే కేసులు ఏదున్నా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవచ్చు. 60 రోజుల బెయిల్ ఇవ్వాలి, 90 రోజుల బెయిల్ అనేది ఉంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఏం చేస్తుంది? వేరే కేసులు పెట్టేస్తున్నారు. అంటే లోపల పోవడానికి కావాల్సిన కేసు పెట్టేస్తున్నారు. ఇక్కడ కోర్టు ఆవేదన చెందింది, సీరియస్ గా తీసుకునింది. ఇప్పుడు అరెస్ట్ అనేది విషయానితో సంబంధం లేకుండా వారిపైన జైలుకి వెళ్ళాలని ఇంకోటి ఉద్దేశం ప్రభుత్వం వెళ్తా ఉంది. కాబట్టి దీని వెనకాల మోటివ్ ఉందా? సిబిఐ ఎప్పుడు వస్తుంది కొమ్మినేని గారు? దీని వెనకాల ఏదైనా తీవ్రమైన మోటివ్ లేకపోతే తీవ్రమైన పరిశీలన చేయాల్సిన అంశాలు ఉన్నప్పుడు సిబిఐకి ఇస్తారు, మామూలు సందర్భాల్లో ఎవరు. కాబట్టి దీని వెనకాల మోటివ్ ఏంటో కనుక్కోవాలి అనే హెచ్చరికనే మన హైకోర్టు తీసుకున్నట్టుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండి, అందరి పట్ల సమానంగా ఉండండి. మనకు అనుకూలం ఒక రకంగా ఇంకో రకంగా ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది, చూద్దాం సిబిఐ ఏమన్నా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి అవసరం లేదు సిబిఐని వాదిస్తున్నా, అందరూ ఒకటే కదా, ఏం చేస్తారని చూసిన తర్వాత మనకు. కానీ ఇది ఒక హెచ్చరికలా ప్రభుత్వం భావిస్తే మంచిది, లేకపోతే వాళ్ళు మూల్యాన్ని చెల్లించుకుంటారు. అయినా కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏమాటగా ఉంటే ఈనాడు వాళ్ళు ఒక హెడ్డింగ్ కరెక్ట్గా పెట్టారనిపిస్తుంది. పోలీసుల చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు గంజాయి కేసు, సౌందర్రెడ్డి అరెస్టుపై దర్యాప్తు చేయండి, సిబిఐకి హైకోర్టు ఆదేశం. సో ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా పెడితే కరెక్ట్ అని అంటున్నాం కదా, వాళ్ళు అబద్ధాలు రాసినప్పుడు అబద్ధాలని చెబుతున్నాం. ఇప్పుడు గంజాయి కేసు అని ఇట్లాంటివి పెట్టడం కానీ, లేదు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళ మీద ఇప్పటికి కూడా కొనసాగడం కానీ, పోలీసుల తీరు మారుతుందా మారదా? వాళ్ళకి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాణమా లేక రెడ్ బుక్కేనా? కొమ్మినేని, ఇక్కడ ఆ గంజాయి కేసు అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అదే కోర్టు ఆగ్రహానికి కారణం. సోషల్ యాక్టివిస్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందనలు తెలియజేస్తుండొచ్చు, కొన్ని అభ్యంతరకర విషయాలలో మాట్లాడవచ్చు. వాటి మీద ఏ కేసు పెట్టినా విచారించాల్సిన తప్ప అరెస్ట్ చేయలేరు. ప్రభుత్వానికి ఇది ఇబ్బంది ఉన్నట్టుంది. కానీ గంజాయి కేసు ఇట్లాంటిది అనుకోండి, విచారణ పెడుతూ లోపలేయచ్చు. సోషల్ మీడియాలో పలానా స్పందన, పలానా ప్రభుత్వానికి విమర్శ, లేదా పలానా వ్యక్తిని అవమానించాడు, ఈ సోషల్ మీడియాల ద్వారా ఎమ్మెల్యేని అవమానించాడు అని పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపలేయడానికి లేదు. విచారించి దానికి తగిన యాక్షన్ తీసుకోవాలి. మనకు అరెస్ట్ చేసి లోపలేయాలని కోరుకుంది కదా. కాబట్టి సంబంధం లేని కేసుని తీసుకొచ్చి పెట్టడం, ఇదే హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. అంటే సోషల్ మీడియాలో వ్యక్తీకరణల్ని డైరెక్ట్ గా చట్టబద్ధంగా చర్య తీసుకుంటే ఇష్టం లేదు కాబట్టి గంజాయి లాంటి కేసుని, తీవ్రమైన నేరం కేసు పెట్టేస్తే ఆపేరు. దాన్ని కోర్టు ఏం అనలేదు కదా. గంజాయి కేసు పెట్టారనుకోండి, దాంట్లో మార్గదర్శకాలు ఏముండవు, ఎక్కడ లోపలేసి విచారించంటారు, నేరం కాబట్టి. అందుకని పెట్టారా అన్న అనుమానం కోర్టుకు వచ్చింది కాబట్టే
గంజాయి కేసు కానీ లేదు, ఎస్సీ ఎస్టీ కేసు లేదు, 111 కేసు అంట, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. వాళ్ళ మీద ఎప్పుడు కేసులు ఉండవు పాడుండవు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెట్టేస్తున్నారు. ఎట్లా ఇది మరి ఇందాక మనం చూసాం కదా, శాసనమండలి చైర్మన్కి పట్ల వ్యవహరించారంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని. అలాగే ఇప్పుడు పోలీసులు ఇట్లాంటి కేసులు, తప్పుడు కేసులు పెడుతున్నారంటే వాళ్ళకి చట్టం మీద, వీటి మీద, ప్రజల మీద, పౌర హక్కుల మీద గౌరవం లేదనే కదా పురుషోత్తం గారు. కొమ్మినేని గారు శాసన మండలి చైర్మన్ వ్యవహారం వచ్చింది కాబట్టి తిరుపతిలో జరిగిన ఒక ఘటన మీకు చెప్తాను. తిరుపతిలో మహిళా సాధికారత పార్లమెంటేరియన్ సమావేశం జరిగింది, మీరు చూసుంటారు. లోక్సభ స్పీకరు, శాసనసభ స్పీకర్ అందరూ వచ్చారు కదా. సబ్జెక్ట్ ఏంది? మహిళా సాధికారత, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్. సమస్య ఏంటంటే తిరుపతి ప్రథమ మహిళ డాక్టర్ శిరీష్ అని దాన్ని ఆహ్వానించాల యాజ్ అ మేయర్. అంటే పేరుకి మహిళా సాధికారత లేదు. ఇట్లుంటాయి అంటే మనకు నచ్చిన వాళ్ళు ఉంటే ఇట్లుంటాయి అంటే ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ గంజాయి కేసు అయినా ఇంకోటి ఎందుకు కోపం వచ్చింది కోర్టు కంటే ఆ మోటివ్ వేరేగా ఉంది, దీన్ని తేల్చాలి అని నిర్ణయానికి వచ్చింది కోర్టు. అందుకనే ఈరోజు అట్లాంటి ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ అవుతుంది. ఖచ్చితంగా మారకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇంకా దానికి మార్గం ఒకటే, ఇంకా మనం ప్రభుత్వ యాటిట్యూడ్ అర్థమైన తర్వాత ప్రజల చైతన్యం రావడం తప్ప ఇంకో మార్గం లేదు కదా. శాసనసభలో ఏం మాట్లాడాలో తెలీదా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేమిటి అంటూ కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం అంట. సుధీర్ రెడ్డి, కోన రవికుమార్లు క్లాస్ బీకారంట. బోండా ఉమ వ్యాఖ్యలపైన మండిపడ్డారంట. మరోవైపు బాలకృష్ణ గారి గురించి మాత్రం ఎక్కడ రెస్పాండ్ అయినట్లేదు, ఆయన్ని ఎక్కడ మందలించే ధైర్యం కూడా చేసినట్లేరు. ఇంకోవైపు చిరంజీవి గారికి పాపం సొంత తమ్ముళ్ళే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ వీళ్ళెవ్వరూ కనీసం స్పందించలేదనేటువంటి విమర్శలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పురుషోత్తం గారు చెప్పండి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమస్యల గురించి ప్రస్తావిస్తే వాళ్ళని తిడుతున్నారు. మరి బాలకృష్ణ గారు అంతంత మాటలంటే కూడా ఏమయ్యా ఇది మనకి నష్టం కదా, ఇబ్బంది కదా, చిరంజీవి అంత టైంకి పరువు తక్కువ కదా అని అనాల్సింది పోయి అసలు ఎవరు కామ్గా ఎందుకు ఊరుకున్నారు? ఏమిటి దీని వెనకాల ఉన్న నిగూఢమైనటువంటి విషయం ఏమైనా ఉందా? కొమ్మినేని గారు బేసిక్ గా శాసన సభలో సంబంధం లేని జగన్ గారిని, సంబంధం లేని చిరంజీవి గారి పేరు ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ గారి పట్ల పరుసు పదజాలాన్ని వాడారు, చిరంజీవి గారిని అవమానించే పద్ధతిలో మాట్లాడారు. పదాలు ఏమైనా కావచ్చు. బాలకృష్ణ గారు మాట్లాడారు. ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్న అంశం కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడితే ఎట్లా అనేది. దాంట్లో నైతికంగా కరెక్ట్ కాకపోవచ్చు కానీ రాజకీయంగా కరెక్టే. ఎందుకంటే వాళ్ళ పార్టీని ఇరుకుని పెట్టే ప్రశ్నలు ఎందుకు అయినారు అన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరిని ఇబ్బంది పెట్టాడు? బాలకృష్ణ గారు జగన్ గారిని పరుసు పదజాల వాడారు, చిరంజీవి గారిని చులకన చేసే మాట మాట్లాడారు. తెలుగుదేశానికి పోయిందేమో అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పోతుంది, అది వేరే సంగతి. అంటే మనవాళ్ళు కాదు కదా అనిందని లెక్కలో ఉండరా? ఇంకోటి తెలుగుదేశం అంటే గుమ్మనంగా ఉండడానికి నేను ఒక కారణం ఏమనుకుంటున్నానంటే, ఏదో వాళ్ళు ప్రేరేపించారని నేను అన్నగాని ఒక కీలకమైన అంశం ప్రస్తావించాలి. ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలని, చిరంజీవి ప్రతి అభిమాని కూడా జనసేన ఎమ్మెల్యేలందరూ గెలవాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆశీర్వాదం తీసుకున్నారు గెలిచిన తర్వాత కూడా ఎమోషనల్ గా, గుడ్. కానీ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్య చేసినప్పుడు ఆ శాసనసభలో ఉన్నటువంటి ఏ జనసేన ఎమ్మెల్యేనని తెలుగుదేశం గురించి పక్కన పెడుతుందా, బీజేపీ గురించి పక్కన పెడుతుందా, జనసేన ఎమ్మెల్యే ఎవరైనా సరే కానీ లేచి మా చిరంజీవి గారిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు బాలకృష్ణ గారిని ఎవరిని అడిగారా? పోనీ ఆ తర్వాత మరుసటి రోజైనా కనీసం ఆ వ్యాఖ్యలు రికార్డు తొలగించండి అడిగారా? అంటే సొంత పార్టీ, జనసేన చిరంజీవి గారి పార్టీ టెక్నికల్ గా కాకపోవచ్చు కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలుగా భావించాలి కదా. వాళ్ళే స్పందించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందిస్తుంది? కాబట్టి జనసేనకు సంబంధించిన ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. వాళ్ళు ఎందుకు స్పందించలేదని ఈ రోజు అర్థమవుతుంది మనకు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత గౌరవించి ఇంటికి పిలిచి భోజనం పెట్టి ప్రేమించారని ఇన్ని రోజులు అబద్ధం అంటున్నారు. ఈరోజు చిరంజీవి గారి మాటలతో నిజమైంది కదా. మరి చిరంజీవి గారిని అంత గౌరవించిన జగన్ గారినేమో ఊరువాడ మా అన్నని అవమానించని, గౌరవించినటువంటి అన్నని అవమానించినట్టుగా రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిరంజీవి గారు ఓపెన్ గా స్పందించారు. బాలకృష్ణ గారు వ్యాఖ్యలపైన, అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపైన ఎప్పుడు ఆయన స్పందించి ఇది కరెక్ట్ కాదు, ఆయన తీవ్రంగానే స్పందించాడు. ఆ మాటలో ఒక తీవ్రమైన హెచ్చరిక ఉంది. నేను చేసిన ప్రయత్నం వల్ల నా వాల్తేరు వీరయ్యతో పాటు నీ అఖండ కూడా లాభపడిందని చెప్పినాడు. ఇంత ఘాటైన భాష ఎట్టనే ఉండొచ్చు, ఘాటైన రియాక్షన్ చిరంజీవి గారి నుంచి మనం ఎప్పుడు చూస్తున్నాం. అంత ఘాటుగా ఆయన స్పందించాడంటే ఫీల్ అయినట్టే కదా. అన్న ఫీల్ కాకపోతే రాష్ట్రం అంతా మీరు ఫీల్ అయినట్టు తిరిగేసినారే. ఇప్పుడు అన్న ఫీల్ అయ్యి లెటర్ రాస్తే మా అన్నని ఎందుకు అట్లా అన్నారని ఎందుకు మాట్లాడలేదు?
ఆయనేం మాట్లాడకపోతే ఇంక జనసేన ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడతారు, జనసేన ఎమ్మెల్యే మాట్లాడకపోతే ఇంకో తెలుగుదేశం ఎందుకు మాట్లాడతారు? కాబట్టి ఇది కొనసాగింపు. కాబట్టి చిరంజీవి గారి వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు అనంతపురంలో అక్కడ కొద్దిమంది పాపం చిరంజీవి గారు అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఈ దిష్టి బొమ్మలు దగ్ధం చేయటం ఇట్లాంటివి చేసినట్లున్నారు. కొమ్మినేని గారు మాట్లాడలేదంటే పెదాల నుంచి వచ్చిందే కాదు. ఈరోజు చిరంజీవి గారు 2 ఏళ్ళు మాట్లాడలేదు. దాని బాధే ఈరోజు ఆయన రియాక్షన్స్. ఆయనకి ఎక్కడో ఒకసారి బాధ ఉంటుంది. జగన్ గారు, భారతి గారు ప్రేమతో నన్ను ఇంటికి పిలిచి అన్నం పెడితే ఇలా మాట్లాడుతున్నాడు అనేసి తమ్ముడు కోసం, ఒక రకం నేను స్వార్థం ఏదో కానీ తమ్ముడు కోసం ఇప్పుడు మాట్లాడేస్తే ఆయనకి రాజకీయ నష్టం వస్తుందని కుమిలిపోయి ఈరోజు స్పందించాడు ఆయన. జనసేన వాళ్ళు చిరంజీవి ప్రతి అభిమాని, చివరకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కుమిలిపోతున్నారు. కాకపోతే వాళ్ళ అధినేత అలా ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న మీడియా ఛానల్స్ లో జనసేన ప్రతినిధులు రియాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు రియాక్ట్ అయిపోతున్నారు? మనసు నుంచి వచ్చిన బాధ రియాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి పవన్ కళ్యాణ్ లోపల ఇప్పుడు చిరంజీవి గారు అయితే 2 ఏళ్ళు మనసులో పెట్టుకుని బరస్ట్ అయినాడు, వాళ్ళు కూడా పరిస్థితి అదే. కానీ ఆ బరస్ట్ కానీ వీళ్ళు పరిష్కరించకపోతే 2 ఏళ్ళ తర్వాత వాళ్ళు తెలుగుదేశం మీద కాదు వీళ్ళ మీద చూపిస్తారు ఆ బరస్ట్. ఇంతగా ఉండాలి మనం రాజకీయాల్లో అనేసి సొంతానికి నష్టం వస్తుంది. ఆ పార్టీ గుర్తిస్తే మంచిది.